హే గైస్, దిస్ ఇస్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ స్టిల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత అనుకున్న కోరిక ఒక స్కూటీ కొందాం అంటే డబ్బులు ఉన్నాయి బట్ వీలు అవ్వట్లేదు. ఏదో ఒక రోజు మంచి రోజు చూసి కొందాం అని అనుకున్నాం. ఇక్కడ ఒక గమ్మత్తు ముచ్చట చెప్పాలి. యాక్చువల్లీ బైక్ కొనుక్కోవాలి, ఏదో ఒక వేరే బైక్ కొనుక్కోవాలి. నా నుండి ఏమన్నారంటే ఎట్లాగో నీకు కట్నంలో వస్తుంది, బైక్ ఎందుకు తీసుకుంటావు అంటే స్కూటీ తీసుకున్నాం, స్కూటీ అందరికి యూజ్ అవుతుందని. లాజిక్ పరంగా చూస్తే కరెక్టే అనిపించింది. ఇంకా దగ్గరలో ఉన్న హోండా షోరూమ్, అదే ఎర్రగడ్డలో ఉన్న ప్రతుల్ హోండా షోరూమ్కి అయితే వెళ్ళిపోయినా. అంటే 1 వీక్ నుంచి అన్ని స్కూటీ సర్చ్ చేసా, నాకు హోండానే బెస్ట్ అనిపించింది. ఇంకా 1 డే అడ్వాన్స్గా అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నా. ఏది బాగుంటుంది, ఏ మోడల్ బాగుంటుంది, ఫీచర్స్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, ఇంజన్ వారంటీ ఏంటి, అన్ని డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నా. అన్ని అబ్జర్వ్ చేశాక నేను కూడా గూగుల్లో చూసాక నాకు హోండా యాక్టివా 110cc బాగా నచ్చింది. అది డిలక్స్ మోడల్. అది దీని ఫీచర్స్ చెప్తా వినండి. ఎల్ఈడి స్క్రీన్, ఎల్ఈడి లైట్, ఇది 110cc 50 to 60 యావరేజ్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది, ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా ఉంటుంది మనకి. అన్నిటికంటే అది బెటర్ అనిపించింది. కనిపించే బ్లూ కలర్ అదే అన్నమాట. అది దీని ఆన్ రోడ్ ప్రైస్ 96,000, అన్ని కలిపి 1,18,000 అన్నారు. అండ్ ఇది బేస్ మోడల్. అందులోనే దీంట్లో డిజిటల్ స్క్రీన్ ఉండదు, ఛార్జింగ్ పోర్ట్ ఉండదు, నార్మల్ స్క్రీన్ ఇది. ఇంకా ఓవరాల్ ప్రైస్ పరంగా చూస్తే నాకు దీనికంటే అదే బెటర్ అనిపించింది. లుక్ లో కూడా ఇది బాగా ఏం లేదు. దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ కూడా లేదు, ఇంజిన్ వారంటీ కూడా రాదని చెప్పారు. అందుకే ఇది నాకు నచ్చలేదు. ఛార్జింగ్ పోర్ట్ కూడా అది రావట్లేదు, చూడండి, అది లేదు. సో ఇది కొంచెం దీనికంటే అదే బెటర్ అనిపించింది. ఇంకా నేనైతే పేపర్ వర్క్ ప్రాసెస్ కి అయితే వెళ్ళిపోయినా. పేపర్ వర్క్ అయితే స్టార్ట్ చేసిన అదే రోజు. ఇంకా అన్ని డీటెయిల్స్ మాట్లాడిన తర్వాత అడ్వాన్స్ కూడా పే చేసిన. ఆ రోజు పే చేసిన తర్వాత రీసెర్చ్ చేశాక బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇంకా రిజిస్ట్రేషన్ కోసం ఫొటోస్ దిగాలి. ఫొటోస్ దిగేసిన తర్వాత కన్సెషన్ అంటే డిస్కౌంట్ ఎంత ఇస్తారో ఏంది అనేది డీటెయిల్స్ అంతా పక్కా మాట్లాడి ఇంటికైతే వెళ్ళిపోయినా. ఎస్, ముందు రోజు అన్ని మాట్లాడిన తర్వాత మేమైతే నెక్స్ట్ డే అంటే డెలివరీ, స్కూటీ డెలివరీ అన్నమాట. ఆ రోజు 10:30 కల్లా రమ్మని చెప్పారు. కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని 10:30 కల్లా రమ్మని చెప్పారు. ఇంకా నేను మా చెల్లి అయితే స్టార్ట్ అయిపోయినాం 10:30కి. ఇంకా దారిలో అలా వెళ్ళేటప్పుడు సెక్రటరియట్ దగ్గర దాటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఏమో మీటింగ్, డాన్సులు అయితే చేస్తున్నారు. అది చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మధ్యలో వెళ్ళిపోయినాం. ట్యాంక్బండ్ నెక్లెస్ రోడ్ ప్లేస్ లో ఎప్పుడు చూసినా పోలీసులు ఉంటారు. ఇక్కడ ఎవరైనా రావాలనుకుంటే హెల్మెట్ తీసుకుంటారు, లేకపోతే దొరికిపోతారు. వాళ్ళకి లోకల్ అడ్రస్ కోసం, లోకల్ నంబర్ ప్లేట్ కోసం అడ్రస్ డీటెయిల్స్ అయితే కావాలి. నాకున్నది ఒకటి బ్యాంక్ పాస్బుక్. ఆ పాస్బుక్ నేను మర్చిపోయినా. బ్యాంక్ దగ్గరలో నియరెస్ట్ బ్యాంక్ అంటే ఎస్ఆర్ నగర్ ఎస్ బ్యాంక్ లోకి వెళ్ళి బ్యాంక్ పాస్బుక్ తీసి వాళ్ళైతే జస్ట్ పాస్బుక్ ప్రింటింగ్ కోసం గంట సేపు కూర్చోబెట్టారు. నన్ను చాలా బోర్ అనిపించింది. పాస్బుక్ అయితే ప్రింట్ చేసి ఇచ్చారు. ఇంకా ఊబర్ బుక్ చేసిన, అంతసేపు ఏసీలో కూర్చుందామని అక్కడే కూర్చున్నా. ఇంకా షోరూమ్కి వచ్చి స్కూటీని అయితే బయటకు తీస్తున్నాం. ఇప్పుడు వాష్ చేసి దాంట్లో యాక్సెసరీస్ అన్ని ఫిట్ చేస్తారు. ఇంకా చిన్న ప్రాసెస్ మిగిలిపోయింది, అది చేసా. మీకు తెలుసు డాక్యుమెంటేషన్ ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో. సో ప్రతిదీ డాక్యుమెంటేషన్ లానే ఉంటుంది. సో చిన్న ప్రాసెస్, ఫామ్స్ ఫిల్ చేసేది ఉంటే ఫిల్ అయితే చేసేసిన. దాని తర్వాత ప్రాసెస్ చేస్తాం. 10 నిమిషాలు కూర్చోమన్నారు. 10 minutes అట్లా కూర్చున్నా. ఇంకా స్కూటీ అయితే బయట తీసినాం. యాక్సెసరీస్ ఫిట్టింగ్ చేసి దీన్ని వాష్కి అయితే పంపించాలి. ఇంకా దానికి యాక్సెసరీస్ అయితే ఫిట్ చేస్తున్నాడు. స్టాండ్, వింగ్స్, లైట్స్, బ్యాటరీస్ అవన్నీ ఫిట్ చేస్తున్నాడు. ఇంకా యాక్సెసరీస్ ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. అవన్నీ కొత్త స్కూటీస్ అన్నమాట. తీసుకోవాలనుకుంటే వాళ్ళ కోసం స్కూటీస్. ఇంకా యాక్సెసరీస్ ఫిట్ చేశాక వాషింగ్ అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడు మొత్తం దాన్ని కడిగి పడేశాడు. మొత్తం కొత్త చేసేసాడు స్కూటీ. అంటే కొత్త స్కూటీ బట్ దాన్ని ఇంకా వాష్ చేస్తున్నాడు మొత్తం క్లీన్ అండ్ క్లియర్ కట్గా. అండ్ ఇది మనం కొన్న స్కూటీ. మొత్తం గౌరవాలు బయటకు తీసుకొచ్చాడు వాష్ చేసి. వీడియో చూడండి మొత్తం. డెలివరీ ఇచ్చేసారు మనకి. ఫస్ట్ స్కూటీతో మనమైతే మా చెల్లిని ఎక్కించుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నాం. ఇదన్నమాట ఓవరాల్ గా. అంటే కొంచెం బాగానే అనిపించింది, స్మూత్ గా ఉంది రైడ్ అయితే. చూద్దాం ముందు ఎలా ఉంటుందో తెలియదు. నేను హైయెస్ట్ స్పీడ్ దీంట్లో 80 కొట్టాను ఒకటేసారి. చాలా స్పీడ్ వెళ్ళింది. వీడియో అయితే ఎంతే. వీడియో నచ్చితే నిఖిల్ స్టిల్ లైఫ్ ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. కలుద్దాం మళ్ళీ మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.